నా వల్ల ఇంటి పరువు పోయింది అత్తయ్య. ఈవిడ గారు రోడ్ల మీద అడ్డమైన గొడవలు పడి అడ్డమైన ఫైటింగ్లు చేసినప్పుడు ఇంటి పరువు పోలేదా? ఈవిడ చేసిన పని వల్ల మావయ్య గారు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు ఇంటి పరువు పోలేదా? గుండెమ్మ వల్ల ఒక్కొక్కసారి మేము ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఇన్సిడెంట్ వెనకాల ఓ మంచి కారణమే ఉంది. కానీ నువ్వు చేసిన పనిలో ఏముంది? కేవలం నీ ఉక్రోషం తప్ప. అవును బావగారు, నాది ఉక్రోషమే. అందరూ దీన్ని పొగడ్డానికి కానీ మీరందరూ దీన్ని వెనకేసుకురావడానికి కానీ కారణం ఈవిడ సాధించిన ఘనకార్యాలే కదా. ఖచ్చితంగా. అసలు నువ్వు ఏం సాధించావని? నువ్వు మా వదినలాగా గ్రేట్ అనిపించుకుంటే అప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటారు. సరే అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ క్షణం నుంచి నేను ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తాను. త్వరలోనే దట్ ఈజ్ లోకేశ్వరి అని మీ నోటితోనే చెప్పించి హారతులు పట్టించుకొని తీరుతాను. చూస్తూ ఉండండి. ఏంటి గుండమ్మా, మీ చెల్లెలు మంగమ్మ శపథం చేస్తుంది? హారతులు పట్టించుకోవడం కాదు, చెప్పులతో కొట్టించుకోకుండా చూసుకోమనండి. దీని మొహానికి హారతులొకటి. ఏం టాలెంట్ ఉందని పడతారు? హాయ్ అత్తయ్య, ఈ గ్రీన్ కలర్ చీర బాగుంది. ఇదా? హా, ఏమే, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? అవమాన బాధతో కృంగిపోతుంటే నిద్రలా పడుతుంది నానమ్మ. ఎప్పుడో అయిపోయిన గొడవ గురించి ఇంకా ఆలోచించడం దేనికే? మనసు పాడు చేసుకోవడం తప్ప. ఆస్తుంది, అనుభవించే వయసుంది. శుభ్రంగా ఇంటి పట్టు నుండి టైంకి తిని కూర్చోక ఈ ఛాలెంజ్లవి దేనికే? ఈ పట్టింపులన్నీ ఎందుకు? అలా తిని కూర్చోబట్టే ఇంట్లో అందరికీ నేను చులకనైపోయాను. నాకంటూ ఒక గుర్తింపు ఉంటేనే నాకిక్కడ విలువ. టాలెంటు గుర్తింపు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే. తెలియని వాళ్ళు ఎవరైనా విన్నారు అంటే నువ్వేదో టాలెంటెడ్ పర్సన్ అని అనుకుంటారు. ఇన్నాళ్ళు నిన్ను గుర్తించింది నువ్వేదో డిజైన్స్ వేస్తావు అని. అది కాస్త తుస్సుమని తేలిపోయింది. ఇంకా నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది చెప్పు? ఆ గుండమ్మలాగా డిజైన్స్ వేయగలవా నువ్వు? ఆ గుండమ్మలాగా డాన్స్ వేయగలవా నువ్వు? నువ్వేం నన్ను దెప్పి పొడవక్కర్లేదు. నాకేమీ రాదని నాకు తెలుసు. కానీ నేను ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలి. ఏదో ఒక రంగంలో నేను ఎదగలనమ్మా. అప్పుడైతే నువ్వు కొంచెం అందంగా ఉంటావు కాబట్టి మోడలింగ్ లో ట్రై చేస్తే బెటర్ ఏమో. నానమ్మా, థ్యాంక్ యూ సో మచ్ నానమ్మా. ఏ దారి తెలియని టైంలో ఇంత మంచి సలహా చెప్పావు. ఎస్, నేను మోడలింగ్ చేస్తాను, మోడల్ నవ్వుతాను. అవును, నీకు పెళ్ళైంది కదే. మోడలింగ్ చేయడానికి పెళ్లి కాకూడదని రూల్ ఏం లేదు. అన్నట్టు ఉదయం పేపర్లో ఎస్ నానమ్మ పట్టుకో. పేపర్లో అసలు ఏముంది?
పట్టుకో. ఇదిగో చూడు, ఈ కంపెనీ వాళ్ళు త్వరలో జరిగే ఫ్యాషన్ షోకి మోడల్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు. ఆడిషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. హా, రేపు ఉదయం 11 గంటల వరకు ఆడిషన్స్ జరుగుతున్నాయంట. ఇందులో సెలెక్ట్ అయితే ఫర్దర్గా ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారంట. అటెండ్ చేస్తానమ్మా. ఆడిషన్స్ కి అటెండ్ అయ్యే లోపు నువ్వు మీ అత్తను మచ్చిక చేసుకోవే. మీ అత్త మనసును గెలిచావే అనుకో, నువ్వు ఏం చేసినా ఎక్కడికెళ్ళినా నిన్ను అడిగే వాళ్లే ఉండరు. ముందు దాని గురించి ఆలోచించు. ఏంటా మెసేజు? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి. మీకు అదొక్కటే తక్కువ. ఇంట్లో పెళ్ళాన్ని చూసుకోవడం తెలియదులే కానీ. గొణక్కు, ఇప్పుడు వచ్చింది మెసేజ్ కాదు, మెయిల్. అరే, ఎవరండి బాబు? చాలా ముద్దుగా ఉన్నాడే. మిమ్మల్నేనండి. ఎవరు? గుండమ్మ మొగుడు. ఓహో, అంటే ఇవి మీ చిన్నప్పుడు ఫోటోలా? అబ్బా, భలే కనిపెట్టేసావే. అరే, ఉండండి, సరిగ్గా చూడండి. అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నాడు చిన్నప్పుడు. మరి ఇప్పుడులేనా? ఇప్పుడు కూడా ముద్దుగానే ఉన్నారు. ముద్దు పెట్టుకోమంటారా? మూతి మీద గుద్దించుకోవాలనుకుంటే పెట్టుకో. ఏమండి, మీరు చిన్నప్పుడున్న ఫొటోస్ నేను ఇప్పటి వరకు చూడలేదు. చూపించండి. ఇప్పుడు కాదు, వర్క్ ఉంది, తర్వాత చూపిస్తాను. అయ్యో, అది కాదండి, ప్లీజ్ ఒక్కసారి చూపించండి. తర్వాత చూపిస్తానని చెప్పాను కదా. ప్లీజ్ అండి, చూపించండి. చూపించండి, ప్లీజ్ 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 చూపించండి. ఇది బతిమలాడుకున్నట్టు లేదే, నన్ను బలవంత పెడుతున్నట్టు ఉంది. టీ షర్ట్ చిరిగిపోయేలా ఉంది. అసలే ఇది నా ఫేవరెట్ టీ షర్ట్. మరి చూపించమంటుంటే ఒక్కసారి పట్టుకుంటే వదలవు కదా నువ్వు. చూడు. చూడు. అయ్యో, ఎంత ముద్దుగా ఉన్నారు. ఇది చూడు. అయ్యో, భలే ముద్దుగా ఉన్నారండి. ఈ ఆదిత్య పుట్టినప్పటి నుంచి గ్రేటే. ఏముంది ఏముంది అందులో? ఆపోయే ఆపోయే బాబు, నీకు దండం పెడతాను, ఆపు. ఆపు ఆపు ఆపోయే. ఏదో పెద్ద సైజు రాక్షసి నవ్వుతున్నట్టుంది. ఆ నవ్వేంటే? నిన్నే ఆపవే, బిల్డింగ్ కూలిపోయేలా ఉంది. ఆపవే, ఆప.
ఈ ఫోటోలో అంతలా నవ్వడానికి ఏముంది? ఈ ఫోటో చూసి నాకు నవ్వు రాలేదండి. మరి అది ఈ ఫోటోలో ఇలా ఉన్నారు కదా, సేమ్ గెటప్ లో ఇప్పుడు ఎలా ఉంటారో అని ఊహించుకుంటుంటే ఎలా ఉంటాను? నవ్వి చాలా ఆపు ఆపు. ఇంకా ఏం ఫోటోలు లేవా అండి? ఉన్నాయి, కాకపోతే నేను చూపించను. ఏ ఏ అంటే ఆ తర్వాత ఫోటోలో ఒంటి మీద బట్టలు లేవు. ఇప్పుడు నువ్వు ఈ ఫోటో చూసి ఊహించుకున్నట్టు ఆ ఫోటో కూడా చూసి ఊహించుకున్నావా అనుకో. చిచి, ఏంటండి ఆ మాటలు? సిగ్గు లేకుండాను. అయినా నువ్వు నా మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఆపి నీ చెల్లెలు లోకేశ్వర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. ఏమైంది? ఏమవుతుంది? తన విషయంలో అమ్మా నాన్న కూడా చాలా ఫీల్ అవుతున్నారు. తను ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో. అసలు ఈ వయసులో వాళ్ళకి ఈ స్ట్రెస్ అవసరమా? అదేం లేదులేండి. తనని ఎప్పటికప్పుడు నేను గమనించుకుంటున్నాను. దాని సంగతి వదిలేయండి. తాతయ్య, మామయ్య గారు కాఫీ తీసుకోండి. నానమ్మ, కాఫీ. అమ్మా 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 నీకేం కాలేదు కదమ్మా? కామాక్షి, అమ్మా, నీకేం కాలేదు నీకేం కదా? కాలేదు కదమ్మా? కాలేదుగా? లోకి, అరే లోకి చేతికి రక్తం వస్తుంది. బాబీ, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాగే తీసుకో. వదినా. గుండమ్మ వద్దు, పర్వాలేదు. ముందు అత్తయ్యకి ఎలా ఉందో చూడు. అత్తయ్య, మీకేం కాలేదుగా? కామాక్షి, నీకేం కాలేదు కదా? అబ్బో, పెయిన్ వస్తోందండి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమండి, చెయ్యి బెనికినట్టుందండి. ప్రాణాలు పోవాల్సిందే, చెయ్యి బెనకడంతో పోయింది. కామాక్షి, ఇది మంచిదో చెడ్డదో పక్కన పెడితే ఈరోజు ఇది నీ ప్రాణాలు కాపాడిందే. దీని రుణం ఏమిచ్చి తీర్చుకోగలవే? అవునక్కాయ్, లోకి గనక సమయానికి వచ్చి కాపాడి ఉండకపోతే పెద్ద ప్రమాదం జరుగుండేది. లోకేశ్వరి,
మా అమ్మ ప్రాణాలు కాపాడావు, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ లోకేశ్వరి. ఏంటి మీరందరూ? అంటే నేను పరాయిదన్నా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? నేను మీ అందరి నుంచి కోరుకుంటుంది కృతజ్ఞతలు కాదు, ప్రేమ. నాకు ఈ ఇంట్లో ఒక మనిషిగా గుర్తింపు. గతంలో నేను చేసిన పొరపాటుకు మన్నింపు. లోకేశ్వరి, గతంలో అయిపోయిన దాని గురించి అన్నిసార్లు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నీ మీద ఇక్కడ ఎవ్వరికీ కోపమే లేదు. నేను చెప్తున్నాను కదా. అత్తయ్య రండి, రెస్ట్ తీసుకుందరు కానీ. రండి అత్తయ్య. ఏం కాదత్తయ్య. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. అయ్యో అయ్యో అయ్యో. అత్తయ్య గారికి చేయి నొప్పి పుట్టినట్టుంది. టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉండాలి. ఉన్నాయో లేదో చూసొస్తాను. అబ్బా. లోకి టాబ్లెట్స్ లేవు. పర్లేదులే, నేనే వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకొస్తాను. నువ్వెందుకు లోకేశ్వరి, నేను వెళ్తానులే. వద్దండి, నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ భగవంతుడు నాకు ఈ రూపంలో అవకాశం ఇచ్చినట్టున్నాడు. అత్తయ్య గారికి సేవ చేసుకొనివ్వండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అత్తయ్య జాగ్రత్త, అక్క చూసుకో. అత్తయ్య, నొప్పిగా ఉందా? అబ్బా. కాస్త రెస్ట్ జాగ్రత్తమ్మా. తీసుకోండి అత్తయ్య. ఆహా, ఏం యాక్టింగ్ చేసావే. మరి నువ్వేగా చెప్పింది నేను అనుకున్నది సాధించాలి అంటే మా అత్తయ్యని బుట్టలో వేసుకోవాలి అని. ఇంతవరకు అత్తయ్య గారి దృష్టిలో ఇంటి వారసుని పొట్టన పెట్టుకున్న రాక్షసిని నేను. కానీ ఈ రోజు నుంచి ఆవిడ ప్రాణాలు కాపాడిన దేవతని నేను. ఇప్పుడు నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ఇంటికి వచ్చినా ఎవరు నా మీద పెద్ద ఫోకస్ చేయరు. సరే, డ్రెస్సులన్నీ సర్దావా? సర్దేశానే, ఇవిగో. సరే సరే, నేను వెళ్ళొస్తానమ్మా. సరే,
ఇంట గెలిచావు, బయట కూడా గెలవ్వే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నానమ్మ. అయ్యో టైం అయిపోతుంది.